రోడ్లు కాలువల్లా మారాయి. వర్ష బీభత్సానికి మెయిన్ రోడ్స్ కొట్టుకుపోయాయి. మ్యాన్ హోల్ నుంచి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఏ రోడ్ల మీద చూసినా కనీసం మోకాలి లోతు నీళ్లున్నాయి. అసలు అడుగు తీసి అడుగు వేయాలంటే నరకం చూస్తున్నారు జనం. దీంట్లో రోడ్ల దుస్థితి, డ్రైనేజ్ వ్యవస్థ మీద మండిపడుతున్నారు జనం. ఇప్పుడు కూడా మొన్న కూడా చెప్పాము, ఈ డాంబర్ రోడ్ వేసేటప్పుడు మళ్ళీ కూడా ఇది ఆల్రెడీ 8 ఇంచెస్ పెంచారండి. 8 ఇంచెస్ అది కింద మీద ఫీట్నర 2 ఫీట్ల పైన పెరిగిందండి. ఉన్న ఫ్లో ఇండ్లల్లో మొత్తానికి తడిసిపోయి ఇండ్లల్లో వణుక తినే బాసన్లతోటి మొత్తానికి బియ్యాలు మొత్తం బెడ్లతో సహా తడిచిపోయిన ఇల్లు ఉన్నాయండి. శ్రీనివాస్ నగర్, ప్రశాంత్ నగర్, రెడ్డి ఎంక్లో 3 కాలనీలలో ఇది ఆల్రెడీ GHS కమిషనర్కి ఇచ్చాము, ఎమ్మెల్యేకి ఇచ్చాము, కార్పొరేటర్కి ఇచ్చాము. అసలు ఇంతవరకు పట్టించుకునే నాదిరే లేడు. కార్పొరేటర్ కూడా వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్పారు, కమిషనర్కి చెప్పారు, లేక్ డిపార్ట్మెంట్కి కూడా ఇచ్చామండి లెటర్. ఇదివరకు వచ్చి ఒక్కసారి కూడా ఫోన్ చేసింది. మా 3 కాలనీల నుంచి లెటర్లు ఇచ్చాము ఆల్రెడీ. ఇంతవరకు వచ్చిన పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు ఈరోజు చూస్తే మాత్రం మొత్తం అందరూ నీళ్ళల్లో పడి ఇళ్లలో రాత్రి నుంచి నిద్ర లేకుండా ఇప్పటికి వండుకొని తినడానికి కూడా సౌలభ్యం లేకుండా అయిపోయింది ఈ ప్రాబ్లం. ఎందుకంటే డ్రైనేజ్ మేము ఇంతకుముందు ప్రపోజల్ పెట్టాము, సెంటర్ నుండి రింగ్స్ వేసుకుంటూ రోడ్ కవర్ చేస్తే ఏ వాటర్ వచ్చినా వెళ్ళిపోతుంది అనేది. సెంటర్ రోడ్ ఏమన్నాం, ఫండ్స్ లేవు అన్నారు. మళ్ళీ ఇంత కమర్షియల్, ఇది దాదాపు కుకుడుపల్లి కంటే ఎక్కువ కమర్షియల్ అయిపోయింది. ట్యాక్సులు కడుతున్నాము, అన్ని కడుతున్నాము, ఏమన్నంటే ఫండ్స్ లేవంటారు. ఇంత ప్రాబ్లం వచ్చినా ఇంతవరకు కార్పొరేటర్ లేరు, ఎవరు ప్రజాప్రతినిధులు లేరు. ఎలక్షన్స్ అప్పుడు వస్తారు, చేస్తారు, మాట్లాడతారు, పోతారు. మార్నింగ్ 3 గంటల నుండి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. బయటే వచ్చినా కానీ మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి. బాధ అనిపిస్తున్నాయి మాకు. సామాన్ల కాడికి వెళ్ళి ఖరాబ్ అవుతున్నాయి. ఏం చేయాలి సార్ మరి?